నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతయు మన క్రీస్తు నీతిని దాల్చు నీ సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నీతిమంతుల హక్కు అనే అంశం ద్వారా 1-2 భాగాలుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకొని నుంటిని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటుని కదా. నీతిమంతుల హక్కు గురించి మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏమిటి అంటే, నీవు నన్ను మానవనుకుంటుని కదా. దేవుడు ఇవ్వాలనుకున్నది తను ఇవ్వడానికి చాలా దయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి భూ సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనది, రెండింటిని కూడా దేవుడు మనకు దయచేస్తానని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. నీతిమంతుల హక్కు గురించి మనము లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి నీతిమంతుల యొక్క హక్కు గురించి మనం పొందాలని అంటే మనకుండాల్సినటువంటి యోగ్యతలు ఏవైతే ఉన్నావో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. వాటి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాల్ని మనం చూద్దాం. కొరింథీ పత్రిక 2వ 6వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. నీతిమంతుల హక్కులు దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. వీటిని మనము చేయడం ద్వారా దేవుడు మనకు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాటి గురించి మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. జోడు ఉండకూడదు,
అవిశ్వాసులతో జోడుండకూడదు. అలాగునే నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో పరిశుద్ధ జీవితమునకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితంకి దేవుడు మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము సరిచేసుకోవాల్సినటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనము పరిశుభ్రం చేసుకోవడము దేవుని ఆలోచన అయి ఉంటున్నది. దేవుని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాయి. మనం సరైనటువంటి దారిలో ఉన్నామా లేదా, మరి నీతిమంతుల యొక్క హక్కు గురించి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైతే తాను హక్కుగా ఇవ్వాలనుకుంటున్నాడో ఆ హక్కుల గురించి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారితో నీవు ఉండొద్దని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలా ఉండడం వల్ల నీవు హక్కును కోల్పోతావని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. నీతిమంతులు ఉండాల్సినటువంటి స్థలంలో నీతిమంతుల యొక్క మాట తీరు, నీతిమంతుల యొక్క పద్ధతులు, నీతిమంతుల యొక్క ఆలోచనలు కలిగి ఉండి ముందుకు కొనసాగాలి. ఎందుకనంటే విశ్వాసులు మరి ఉండాల్సినటువంటి పద్ధతులను, అలాగనే చెడు స్నేహం చేయకూడదు, దుష్టుల స్నేహం నుండి వేరగుట గురించి, విగ్రహారాధన నిషేధింపబడి ఉన్నది, వాటి జోలికి వెళ్ళకుండగా మరి మనమే ఆలయమై ఉన్నామనేటటువంటిది మర్చిపోవద్దు. పరిశుద్ధ ఆత్ముడు మనలో ఆదరణగా ఉంటూ ఉన్నాడనేది మర్చిపోవద్దు. దైవ ప్రసన్నత గురించి పోవద్దు. దేవుని జనులుగా ఉండడానికి మర్చిపోవద్దు. అలాగనే అపవిత్రమైనవి త్రోసివేయబడినాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. అంగీకారము, దేవుని దయను పొందుట కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు యొక్క పితృత్వం గురించి మనం పొంది ఉన్నాము. ఆత్మీయ దత్తత్వం గురించి దేవుడు మనకు అనుగ్రహించిండు. మనమందరము దైవపుత్రులుగా పిలువబడుతూ ఉన్నాం. దైవపుత్రులుగా మనము పిలువబడుతూ ఉన్నాం. పరిశుద్ధతను మనం ఎప్పుడైతే ధరించుకొని ఉంటామో, నీతిమంతులుగా ఎప్పుడైతే దేవుని యొక్క హక్కును మనం పొందుకోవాల్సినటువంటి వారిగా మనం ఉంటున్నామో, అలాంటి సమయంలో మనకుండాల్సినటువంటి నియమాలు, కట్టడాలు, ఆజ్ఞలు దేవుడు మనకి ఇవ్వబడి ఉన్నాయి. అలా వాటిని తీసుకున్నప్పుడు వాటిలో మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశాన్ని మనకు కల్పించిండు. వారిని నీతిమంతులకు హక్కులను దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 12 నుంచి మనం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మరి
18 నుంచి కూడా మనం చూసినప్పుడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచును కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదు నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. మనం నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడున్నది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి ప్రియులారా, నీతిమంతుల హక్కు పొందాలి అని అంటే మనకుండాల్సినటువంటి నియమాలు, కట్టడాలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో మనకు లేఖనాలు పొందుపరచబడి ఉంటున్నాయి. వాటి ప్రకారంగా మనం ముందుకు కొనసాగే వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు నీతిమంతుల హక్కులు మనకు దేవుడు ఇస్తాడు అనేటటువంటిది నమ్మకంతో మొరపెట్టేటటువంటి వారిగా, మన మొర దేవుడు వినేవాడిగా ఉంటూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనము ఉండాలి ప్రియులారా. అలాగున్నే మరి ఎన్ని విషయాలను ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు తేటపరచబడి ఉంటున్నాయి. ఇందులో దైవపుత్రులుగా దేవుడు నిర్ణయించి ఉంటున్నాడు. ఆత్మపరమైన స్వాతంత్రం గురించి, ఆత్మీయ దత్తత గురించి, ప్రభు అందరికీ తండ్రిగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం గురించి, దేవుని పిల్లల గురించి, ఉన్నత హక్కుల గురించి, దత్తు తీసుకున్నట ద్వారా వచ్చు అర్హతల గురించి, హింసింపబడుట క్రీస్తు కొరకు, అలాగునే శ్రమలను అనుభవించిన వారి కొరకు ప్రతిఫలములు, పరిశుద్ధుని మహిమపరచుట గురించి, స్థిరమైన నమ్మిక గురించి, స్థిరమైన మహిమ కొరకు ప్రతిఫలం పొందడానికి, పరిశుద్ధుల ఔన్నత్యం గురించి, దేవుని కొరకు కనిపెట్టుట గురించి, అలాగునే ఆత్మపరమైన దాసత్యమును క్రీస్తు విడిపించుచున్నాడు. అలాగునే ఆత్మపరమైన స్వాతంత్రము దేవుని పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసి ఉంటున్నది. కాబట్టి మన జీవితం ఒక కనిపెట్టు కాలముగా ఉంటూ ఉన్నది. ఈ కనిపెట్టు కాలంలో కనిపెట్టుకొని జీవించేటటువంటి వారిగా మన జీవితము ఆయన ఆధీనంలో మనం ఉంచేవారిగా మనం ఉండాలి ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు దేవుని నీతిని నెరవేర్చవు. దేవుని నీతి మాత్రమే మానవుల నీతిగా ఎంచబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి వాటిని మనం విసర్జించి ముందుకు కొనసాగడానికి వీలు లేదని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది. ఇంతకుముందు మనం చూసాము, చెడు స్నేహం చేయవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడి ఉన్నది. కాబట్టి చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడి ఉంది. మనకి ఇవ్వబడినటువంటి హక్కులకు ఆటంకం కలిగేటటువంటి వాటి నుంచి మనం విడుదల పొందేటటువంటి వారిగా దేవుని వాక్యం మనకు తేటపరుస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తూ
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ, చదువుతూ, ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధన, కొత్త నిబంధనను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నాన్ని మనం కొనసాగించేటటువంటి వారిగా నీతిమంతుల హక్కును పొందుకొనడానికి మన యొక్క ప్రయాసము పడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. గలతీ 4. గలతీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుదాం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే బాలుడుగా ఉన్నప్పుడు దాసునిగా ఉంటాడు, దాసునికి బాలునికి ఏ భేదము లేదు అని చెప్పి తెలియపరుస్తుంది. హక్కు రావాలి అని అంటే జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. పిల్లలు పుడుతూ ఉంటారు. పిల్లలు బాల్యంలో ఉన్నప్పుడు ఆ హక్కులు వరించవు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అర్థమేమిటి అని అంటే, ఎంత పెద్దగా ఎదిగినా దేవుని యొక్క నీతి యొక్క జ్ఞానం లేకపోతే ఆ హక్కులు లభించవు. చెడు స్నేహం చేయడం వల్ల అవి లభించవు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఈ వారసత్వం పొందాలి అన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. ఈ వారసత్వం రావాలి అని అంటే దేవుని నీతిని మనం నెరవేర్చాలి. దేవుడిచ్చినటువంటి క్వాలిటీస్, నిబంధనలు, హక్కులు ఏవైతే మనకి ఇవ్వబడి ఉంటున్నావో వాటి నుంచి బయటపడడానికి వీలు, దేవుడిచ్చినటువంటి నియమాల నుంచి మనము బయటపడాలి అని అంటే మనము వాటి ఉద్దేశాలను మనం నెరవేర్చేటటువంటి వారి అంటే దేవుని వాక్యం ఏదైతే మనకు తెలియపరుస్తుందో, దేవుని యొక్క వాక్యం ఏదైతే తెలియపరుస్తూ ఉన్నదో వాటిని మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆలోచించి ముందుకు కొనసాగే వారిగా మనము ఉన్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి మరి కొన్ని వచనాలని మనం చూద్దాం. ఎఫెసీ 5:1 ఎఫెసీ 1 5వ వచనం నుంచి మరి కొన్ని వచనాలని మనం చదువుదాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుటను పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా దైవైశ్వర్యమును బట్టి ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకై ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని
సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. ఈ యొక్క నియమాలను, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క మాటలను మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే పాటించుకుంటూ ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనకు అనేకమైనటువంటి రక్షణ కొరకైన దేవుని పద్ధతులు మనకి ఇవ్వబడి ఉంటున్నాయి. రక్షణ కొరకు దేవుని పద్ధతులు మనకు ఇవ్వబడి ఉంటూ ఉన్నాయి. వాటిని మనము మరి ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి వారిగా, అలాగునే దేవుని మర్మం యొక్క బయలుపరచుట గురించి మనకు తెలియపరచబడి ఉన్నది. అలాగునే పరిశుద్ధుల ఆత్మపరమైన స్వాస్థ్యపు హక్కు గురించి మనకు తెలియపరచబడి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క హక్కులను మనం పొందుకొని మన జీవితంలో మరి ముందుకు కొనసాగాలి. నీతిమంతుల హక్కు, ఈ మొదటి భాగాన్ని మనము ఇంతటితో ఈ మొదటి భాగాన్ని ముగిస్తూ ఉన్నాం. ఇంకా 2 భాగాలు మనకుంటున్నాయి. అది ఇప్పుడే మనం బోధించుకుంటున్నాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.